నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మహానాడు వేదికగా ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. 1995 నుంచి చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు నారా లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ప్రకటన వెలువడాల్సింది. చంద్రబాబు నాయుడు 1995 నుంచి పార్టీ పగ్గాలు చేపట్టి గత 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీనిపై వన్ టీవీ స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా టీడీపీ శ్రేణులు తమ పార్టీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ఈ విషయాన్ని మహానాడులో ప్రకటించారు. టీడీపీ మహానాడు రెండో రోజు వర్ల రామయ్య వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. 1995 నుంచి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. 1995లో మొదటిసారిగా టీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు గత 30 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. మరోవైపు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అధ్యక్షునిగా ఎన్నుకోవటం టీడీపీలో ఆనవాయితీ. అధ్యక్ష ఎన్నికల కోసం పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే అధ్యక్ష స్థానానికి చంద్రబాబు నామినేషన్కు 600 మంది టీడీపీ నేతలు మద్దతు పలికారు. చంద్రబాబు పోటీగా మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వర్ల రామయ్య ప్రకటించారు. మరోవైపు 1995 నుంచి తెలుగుదేశం పార్టీ అధినేతగా పనిచేస్తున్న చంద్రబాబు అధ్యక్షునిగా ఈ 30 ఏళ్ల కాలంలో అనేక విజయాలు, అపజయాలను చవిచూశారు. 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేతగా చంద్రబాబు గుర్తింపు సంపాదించుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు రికార్డు సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2024లో మరోసారి అధికారంలోకి వచ్చారు. పార్టీ అధినేతగా టీడీపీని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చంద్రబాబు బలోపేతం చేశారు. 2025లో టీడీపీ 1 కోటికి పైగా సభ్యత్వాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు మహానాడులోనే నారా లోకేష్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ను చేస్తారనే వార్తలు వచ్చాయి. దుల్లిపాల నరేంద్ర వంటి సీనియర్ నేతలు మహానాడు వేదికగానే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ను నియమించాలని ప్రతిపాదించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారు. కార్యకర్తల కష్ట నష్టాలను తెలుసుకుని తీరుస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. అయితే అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఎలాంటి ప్రకటన రాలేదు. మహానాడు మరో రోజు జరగనున్న నేపథ్యంలో గురువారం దీనిపై ప్రకటన వెలువడనుందేమో చూడాలి. నారా లోకేష్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవట్లు అనే సంచలన విషయం తెరపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలోకి వలస పక్షులు వస్తాయి, పోతాయి, నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవట్లు అనే సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అవును, మహానాడు కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవట్లు ఉన్నారని, తమతో ఉంటూ వాళ్ళ టార్గెట్ దిశగా పనిచేస్తున్నారని, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వారిని వదిలిపెట్టనని అన్నారు. ఈ సందర్భంగా నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను అంటూ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కోవట్లను మన దగ్గరికి పంపి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా అమలు చేయాలి అనుకుంటే అది సాధ్యం కాదని, వలస పక్షులు వస్తాయి, పోతాయి, నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు అని కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2029లో ఇంతకంటే భారీ మెజార్టీ సాధించాలి అని చంద్రబాబు కార్యకర్తలను కోరారు. మనం అన్ని ప్రాంతాల్లో గెలవాలి అని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. మరోవైపు రాష్ట్రం అంతా మంచి కార్యక్రమాలు చేస్తున్నామని, అలాంటప్పుడు
కొన్ని నియోజకవర్గాల్లో గెలిచి కొన్ని ప్రాంతాల్లో మెజార్టీ ఓట్లు వస్తున్నాయి అంటే దానికి కారణం అక్కడ ఉండే నాయకత్వమని, రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నామని. ఇలాంటి సందర్భాల్లో మీరు కూడా ఆలోచించవలసింది ప్రజలు మెచ్చే రాజకీయ పాలన గురించి అని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మర్డర్ విషయాన్ని మరోమారు ప్రస్తావించారు చంద్రబాబు. ఈ కడప గడ్డలో చెప్తున్నా, వివేకానందరెడ్డి మర్డర్ తర్వాత నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారని, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారంటే అందరి మాదిరిగా తాను కూడా నమ్మానని, ఆ తర్వాత నా మీదే నెపం వేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరు ఊహించగలరా అని చంద్రబాబు అన్నారు. రూమ్ అంతా రక్తం ఉంటే కడిగేసి ఏమీ జరగనట్లు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయారని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా కరుడుగట్టిన నేరస్తులతో మనం రాజకీయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవట్లను పంపి మన వేలుతో మన కనుని పొడుచుకునేలా చేయాలనుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీలో కొంతమంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవట్లుగా ఉంటున్నారని చంద్రబాబు మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రోత్సాహంతో హత్య రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు తాను ఎవరిని నమ్మడం లేదన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. వీరయ్య చౌదరి హత్య వెనుక ఈ కోవట్ల పాత్ర ఉందన్నారు. ఈ హత్యలు రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నాయని, వైసీపీ నాయకత్వం ఈ హత్యలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర ఎవరి ఆటలు సాగవని చంద్రబాబు స్పష్టం చేశారు. సాక్షాత్తు చంద్రబాబే కోవచ్చులపై వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. అసలు నిజంగా టీడీపీలో కోవచ్చులు ఉన్నారా అంటే అధినేత హోదాలో చంద్రబాబు మహానాడులో చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక అవుననే అనిపిస్తుంది. కోవత్తులు ఉన్నారని బాబు మహానాడు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. పైగా వారంతా వైసీపీ నుంచి వచ్చిన వారని అన్నారు. వారికి వలస పక్షులు అని పేరు కూడా పెట్టారు. వారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కార్యకర్తలు ఎప్పటికీ శాశ్వతం అని కూడా బాబు అన్నారు. అయితే బాబు ఈ మాటలు అన్నప్పుడు వేదిక మీద చాలా మంది ముఖాలలో మార్పు కనిపించింది. నిజానికి 2014 నుంచి 2024 దాకా, ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు దాకా వైసీపీకి వలేసి మరి అనేక మంది నాయకులను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అలా వచ్చిన వారికి పదవులు కూడా కట్టబెడుతుంది. 2014 నుంచి 2019 మధ్యలో చూస్తే కనుక ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు. వారిలో ఏకంగా 4గురికి మంత్రి పదవులే ఇచ్చేశారు. ఇతరులకు కీలకమైన బాధ్యతలు, హోదాలు ఇచ్చారు. మరి ఆ వలస పక్షుల వల్ల పార్టీ బాగుపడలేదా? 2019లో ఓటమి పాలైంది. అందులో కూడా కొంతమంది కోవటులు ఉంటారని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే 2024 నుంచి ఈ రోజుకి చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వారిలో కొందరు మంత్రులు అయ్యారు, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. వారంతా అధికార రాజముద్రతోనే ఉంటున్నారు. మరి వలస పక్షులు వస్తారు, పోతారని ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు ఈ ప్రకటన చేసినప్పుడు అలాంటి వారిని ఎందుకు చేర్చుకోవడం అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అంతేకాదు, టీడీపీకి నాయకుల కొరత ఏమీ లేదు కూడా. ఇలా వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ద్వారా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది కదా అన్న చర్చ కూడా జరుగుతుంది. అయినా సరే ఈ కండువాలు కప్పే కార్యక్రమం ఆగదు. మరి అది ఆగకపోతే అది పక్కా రాజకీయం అయితే, అందులో వ్యూహం ఉంటే మరి దాని మీద విమర్శలు చేసుకోవడం కూడా వ్యర్థమే అని అంటున్నారు. ఆ మాటకొస్తే కోవట్టులు అన్ని పార్టీల్లోనూ ఉంటారని అంటున్నారు. వారు వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కానక్కర్లేదు. ఉన్న పార్టీలో అవకాశాలు దక్కని వారు కూడా వేరే పార్టీలో బెర్తులు పదిలం చేసుకోవడానికి కూడా ఈ రకంగా ఇక్కడ మాటలు అక్కడకు మోసుకుని వెళ్తూ ఉంటారని కూడా అంటున్నారు. ఇదంతా ఈ రోజు మొదలు కాలేదు, ఎప్పటి నుంచో సాగుతూ ఉంది. అందుకే దానికి ఆయారాం గాయారాం అని కూడా పేరు పెట్టొచ్చు. ఈ క్రమంలో అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. మరి కార్యకర్తలే శాశ్వతం అన్నప్పుడు వలస పక్షులకు అడ్డుకట్ట వేయాలి. అధికారంలో ఉన్న పార్టీలో 5 ఏళ్లు అన్నీ అనుభవించి చివరి నిమిషంలో ఈ వైపునకు వస్తే మళ్లీ వారిని ఆదరించి పదవులు కట్టబెట్టడం వల్ల క్యాడరే నిజంగా నలిగిపోతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారే మళ్ళీ రాజ్యం చేస్తూ ఉంటే వారి కింద పనిచేయడానికి క్యాడర్ మనసు చంపుకోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు. కార్యకర్తలే అధినేత అన్న స్లోగన్ టీడీపీ ఈ మహానాడులో ఇచ్చింది. అది నిజంగా మంచి స్లోగనే. దానిని నినాదంగా పరిమితం చేయకుండా ఉండాలి అంటే ఇతర పార్టీల నేతలను చేర్చుకోకుండా ఉండటమే బెస్ట్ అని అంటున్నారు. దానివల్ల కోవటల బెడద కూడా తగ్గుతుందని అంటున్నారు. నాయకుడు పార్టీ మారినా కేడర్ మారదు. పైగా ఆ వైపు నుంచి ఈ వైపుకు ఎవరైనా వచ్చినా వారితో కలిసి పనిచేయడానికి కూడా ఇష్టపడదు. ఇది కేవలం టీడీపీకే కాదు, అన్ని పార్టీలకు వర్తించే సూత్రమే. బాబు కోవట్లు అని అంటున్నారు కాబట్టి ఇతర పార్టీలకు టీడీపీ డోర్స్ క్లోజ్ చేయడమే మేలు అని కూడా సూచనలు వస్తూ ఉన్నాయి. మరోవైపు
కోవట్టులా పనిపట్టడానికి లోకేష్ను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. ఎవరు మనవాళ్లు, ఎవరు నాటకాలు ఆడుతున్నారో తెలుసుకునే పనిలో లోకేష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ టీం దీనిపై కసరత్తు చేస్తుందని తెలుస్తుంది. మహానాడు సభలో రెండో రోజు చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులేనని చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుంది. శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు, నేతలెవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు చేసిన వారికి ఈ రోజైనా రేపైనా శిక్ష తప్పదు. నా టీడీపీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ నేరాలు ఘోరాలు చేయలేదు. ఆ క్రమశిక్షణ పాటించండి. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే చెప్పండి. అలాంటి ఎవరిని వదిలిపెట్టను. ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు అని దిశానిర్దేశం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షునిగా మరోమారు ఎన్నికైన అనంతరం కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మరో 2 ఏళ్లకు జాతీయ అధ్యక్షునిగా ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు. భగవంతుడిచ్చిన శక్తిని ఉపయోగించుకొని పార్టీని సమర్థవంతంగా నడిపించాం. మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని హామీ ఇచ్చారు. రెండో రోజు మహానాడు విజయవంతం అయినందుకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు చంద్రబాబు. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలు, అడుగడుగున పండగ వాతావరణం. ఎవరిని కదిలించినా అంతటా ఉరకలెత్తే ఉత్సాహమే. టీడీపీ నేతలు, శ్రేణులు పెద్ద పండగగా భావించే మహానాడు రెండవ రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య దైవం, సంక్షేమానికి కొత్తబాట చూపిన సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ కొనసాగింది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును 3 రోజుల పాటు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల పండగలో మొదటి రోజు 5 అంశాలపై తీర్మానాలు జరిగాయి. ఇందులో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.